అందరికీ నమస్కారం. 1981లో 82 అనుకుంటాను, అల్లూరి సీతారామరాజు బుర్రకథ కాజాదళం పేరుతోని 82లో విద్యార్థి నేనప్పుడు తూంకుంట గ్రామంలో, ఆ గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ భూస్వాములకు వ్యతిరేకంగా సమరశల జగనన్న గారు ఆ గాత్రం అప్పుడు మేము చూసి, ఆయన ప్రదర్శన చూసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నిబద్ధత, ఎన్నో సుడిగాలులు వడగాడుపుల మధ్య కూడా నిఖార్సైన కమ్యూనిస్టుగానే కాకుండా ఒక ప్రజా కళాకారునిగా, మహోన్నతమైన మానవతావాదిగా ఆయనను మళ్ళీ సభల్లో చూసినప్పుడు నేను మరో జన్మెత్తి మళ్ళీ పుట్టినామే అనిపించింది ఇప్పుడు ఇట్లా. ఎందుకంటే అక్కడ అదే ఉత్సాహం ఉన్న వాళ్ళు కళాకారులు, కవులైన గొప్ప మానవ సమాజాన్ని అమ్మ నవలలో, ఉద్యమ నవలనే కానీ మానవ ప్రవృత్తిలోని రకరకాల పాత్రల వెసర్చుకోవు, లేకుంటే పావెళ్ళు, నతాషా, ఇలెనోవిచ్ నిలువున పాత్రన్నప్పుడు ఒక్కొక్క మనిషిలో ఉన్న స్వభావాలను ప్రపంచానికి రాసిన మహారచయిత గోరికి ఒక మాట అంటాడు, సంగీత సాహిత్యాలు రాళ్ళగరిగించే సంగీతం ప్రజల కోసం కాకుండా ప్రజల విముక్తితో పాటు మానవ మనిషి అంతరాంతరాల్లో ఏ ఉత్తమ లక్షణాలను, కళల యొక్క, సాహిత్యం యొక్క ప్రధాన ప్రయోజనం అంటే మానవుని ఉన్నతీకరించడమే కళల యొక్క ప్రధాన పద్ధతి. ఉన్నతీకరించడం అంటే మేడలు కట్టుకోవడం, ఇళ్ళు కట్టుకోవడం కాదు. మనిషి కోల్పోతున్న మనిషిలోని అంతరంగంలో ఉన్న సరళితమైన జాలి, దయ, కరుణ, ఆనందాన్ని భగ్నం చేసే ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా ధిక్కారంగా లిబాడే కళాకారులు, రచనలు, ఉద్యమాలకు దన్నుగా ఉండటమే కళాకారుల కర్తవ్యం. అది అలా ఉండే క్రమంలో ఎన్నో పోరాటాల తర్వాత వీర తెలంగాణ విప్లవ పోరాటం, శ్రీకాకుళ ఉద్యమం, భారతదేశంలో అనేక విముక్తి ఉద్యమాల ఫలితం. ఈ పోరాటాల నుంచి ప్రజానాట్య మండలి వీటికి అగ్రగామి దళంగా భారతదేశంలోని వామపక్ష శక్తులకు మార్గదర్శకత్వం కాకుండా నిబద్ధతతో, నిఖార్సుగా, నిలకడగా ఈ ప్రజలను సామ్రాజ్యవాదానికి, బూర్జ్వా వర్గానికి, గ్లోబల్ శకంలో లిక్విడ్ క్యాపిటల్ వచ్చిన ఈ క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా ప్రజల హక్కుల కోసం నిలకడగా పోరాటం చేసి ఫ్యాసిజాన్ని కూడా నిలవరించగల శక్తి ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు మహాసభల సందర్భంగా మమ్మల్ని పిలిచి ప్రదర్శన ఇప్పిస్తున్నాం. అది మాకు ఏ కవులకు, రచయితలకు నోబెల్ కంటే కమ్యూనిస్టు పార్టీ వేదికల మీద పాడడం నాదర్ చెప్పిన మాట గొప్ప గౌరవం. ఎందుకంటే మినుకు మినుకు అంటున్న విలువలు, విద్వేషం, గ్లోబల్ విధ్వంసం అవుతున్న కాలంలో మానవత్వం అనేది ఎక్కడ ఉందంటే ఇంకా కమ్యూనిస్టుల్లోనే ఉంది. నిర్వికారంగా రమణ మహర్షి లాగా, ప్రజాకవి వేమన లాగా, వీరబ్రహ్మన్ లాగా, ఒక రామకృష్ణ పరమహంస లాగా, ఒక గాంధీ లాగా, ఒక అంబేద్కర్ లాగా, ఒక సుందరయ్య లాగా ఆ తరం నాటి విలువలను అనేక ప్రతికూల పెట్టుబడిదారు విష సంస్కృతితో నిలుపుకొని నీవు బతుకుతూ ఇతరులను బతకనివ్వడం, నీవు బతకకుండా నీకు ఏ కష్టాలు వచ్చినా ఇతరులు బాగుండాలనే బుద్ధుని యొక్క మహోన్నత తత్వాన్ని సమాజంలో నిలుపుతున్న ఏకైక ఉద్యమ శక్తి కమ్యూనిస్టు ఉద్యమ శక్తి. అందుకని మేము ఆ ఉద్యమ అభిమానులుగా, ఆ స్థాయి కూడా లేదు కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా ఉండటం అనేది అది చిన్న విషయం ఏమీ కాదు. అది ఆ ఉద్యమ అభిమానులుగా మీ దగ్గర వచ్చి ఈ విషయం చెప్తూ ఫ్యాసిజం, దోపిడీ పాలక వర్గాల తాత్కాలికం, ప్రజలు, ప్రజల యొక్క హక్కులు, మానవ సమాజం, లౌకిక విలువలు, రాజ్యాంగ విలువలు, లేకుంటే మానవతావాదం, ఇవన్నీ కూడా మహోన్నత ఉద్యమంతో ఈ అనేక రకాల సంక్షోభాలతో ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తూ కొందరు కుబేరులైన పెట్టుబడిదారులను వేలకు లక్షల కోట్ల పెట్టుబడిగా ప్రపంచ మిలియన్లో చేరుస్తూ ప్రజలను, సాధారణ ప్రజలను దుఃఖితం చేస్తున్న దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న మీకు అభివందనాలు చెప్తూ నేను ఒక పాట చీకటేసిన విప్పుకొని వెలుగు పంపిన పూల దుప్పటి గప్పుకొని కొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైన వాలి నోరార నవ్వినా
ఎర్రని ఎన్నెల ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా రష్యాలో జారుతో రణబేరి మోగించి గెలిచిన బోల్షెవిక్ వీరులారా, గెలిచిన బోల్షెవిక్ వీరులారా, గెలిచిన బోల్షెవిక్ వీరులారా. రష్యాల జారుతో కొంచెం నువ్వు మధ్యలో మార్చద్దు, బేస్ పెట్టు మార్చదు. రష్యాల జారుతో రణబేరి మోగించి జగనగా రష్యాల జారుతో రణబేరి మోగించి గెలిచిన బోల్షెవిక్ వీరులారా, మాసి అంగు పంత మాసి పోను పుంత లాంగు మార్చు విజయకేతనాల. కట్టెలు తీసే కట్టెలు. మాసి అంగు పంత మాసి పోని పుంత లాంగు మార్చు విజయకేతనాల. డెమిట్రోవు బాట తూర్పు జర్మనీ కోట, డెమిట్రోవు బాట బలిగేరియా కోట, శిథిలాల మెరిసేటి కెంపులాల. హోచిమీను చూపు వియత్నాము గెలుపు, అమెరికా అపజయమే హాయిలాల. ఛాందస రాజ్యాల ఉరితాళ్ళ కొరిగిన మధ్యహాసే కమ్యూనిస్టులారా, మధ్యహాసే కమ్యూనిస్టులారా, మధ్యరాసే కమ్యూనిస్టులారా. బసీరు బాగులో బందూకులాకెదురు, వీర తెలంగాణ నాగేటి సల్లల్లో ఒలికిన ఎర్రెర్ర నెత్తురారా. బసీరు బాగులో బందూకులాకెదురు, బసీరు బాగులో బందూకులాకెదురు, బసీరు బాగులో బందూకులాకెదురు, బసీరు బాగులో బందూకులాకెదురు, బసీరు బాగులో బందూకులాకెదురు. ఇలాంటి కమ్యూనిజం 100 ఏళ్ళు దాటినా లెనిన్ జయంతి అయినా ప్రపంచంలో ఎందుకు కోరుకుంటారంటే, బాగా ఉన్నోళ్లకు వాళ్ళకు ఉండొద్దని కాదు, ఉంటే ఉండని. కానీ పేదరికం అనేదేమో శ్రమ చేసేవానికి పేదరికం, పని చేయడానికి సుఖం. ఆ సుఖం కూడా కాదు, అట్లా ఉండడం భారతీయత అంటుండ్రు. భారతీయత అంటే అది కాదని గాంధీ అన్నాడు. ప్రపంచంలో భారతీయత అంటే నిరాడంబరమైన విలువనే భారతీయత అని చెప్పి గాంధీ చెప్పినాడు. గాంధీ కాదు, ఎందుకు చెప్పిండో తెలియదు కానీ శివానందమూర్తి అనే ఒక జాతీయవాద మేధావి నిరాడంబరత్వం అనేది బుద్ధ భగవాను నుంచి వచ్చిందని చెప్పినాడు ఆయన, జాతీయవాది. ఈ నిరాడంబరత్వం ఉన్న దీనిని ఇవాళ వద్దు, ఇప్పుడు ఏం కావాలంటే మనకు డబ్బు కావాలి, పైసలు కావాలి, సంపాదించుకోవాలి, ఎవడేమన్నా కానీ ఎవడు చావని దేశ ట్రంప్ ఈ పద్ధతిలో ఉన్నప్పుడు ప్రజల కోసం కమ్యూనిస్టులు చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, కుతగుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ. చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగవెత్తవమ్మ, కుతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ, కుతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ. హోలా హోలా హోలియ హోలా, హోలా హోలా హోలియ హోలా, హోలా హోలా హోయల హోలా, హోలా హోలా హోయల హోలా. కష్టజీవి కన్నా తల్లి ఎర్రని జెండమ్మ, ఎర్రెర్రని జెండమ్మ, ఎర్రెర్రని జెండమ్మ, కంటి పాప ఓలే కాపాడుకుంటామమ్మ, కంటి పాపోలే కాపాడుకుంటామమ్మ, కంటి పాపవోలే కాపాడుకుంటామమ్మ. చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మ, కుతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మ. ఓలా హోలా హోలియ హోలా, హోలియ హోలా, హోలియ హోలా, హోలియ హోలా, హోలా హోలియ హోలా, హోలా
ఎందుకు కాపాడుకుంటా అంటే ఉంటుందా కమ్యూనిజం తప్ప మరో మార్గం ఉండదు. కానీ సంక్షోభాలు కూడా సహజమే. అంత మాత్రం చేత తల్లి చనుభారణ మించిన సంక్షోభాలకు ఇప్పటి వరకు శాస్త్రీయంగా కమ్యూనిజాన్ని మించిన మార్క్సిజాన్ని మించిన గొప్ప ప్రత్యామ్నాయం ప్రపంచంలో రాలేదు. వస్తే వేరు, ఎందుకంటే అది సత్యం కనుక. 2 2 4 అంటారు తప్ప 2 2 4 కాదనే సిద్ధాంతం ఇంకా రాలేదు. వచ్చి నిరూపణ అయితే వేరు. ప్రపంచంలో నిరూపణ సిద్ధాంతం కనుక వేలాది మంది, ఒక్క బెంగాల్నే 12,000 మంది, తెలంగాణలో ఇప్పుడు తెలిసి మొత్తం విప్లవకారులు, కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ కార్యకర్తలు దాదాపు 20,000 మంది నెత్రోడినారు ఎర్ర జెండా కోసం మొత్తం విప్లవోద్యమంలో. అయినా ఉంది. ఈ ఉన్నందుకు నేనంటే వాళ్ళకి అర్థం కాదు. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత దాకా అది ఉంటుందిరా. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత కాలం అది ఉంటుందిరా. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత కాలం అది ఉంటుందిరా. ఏడున్నదని ఎక్కిరించేవురా, తోడు ఏడున్నదని ఎక్కిరించేడురా. నిజము యాడుంటే నిజము యాడుంటే అది నిజం యాడుంటే కమ్యూనిజం ఆడుందిరా. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఆడుంటే కమ్యూనిజం ఉంటుందిరా. జగతి ఉన్నంత వరకు అది ఉంటుందిరా. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత వరకు అది ఉంటుందిరా. జగతి ఉన్నంత వరకు అది ఉంటుందిరా. త్యాగాల పయనించ పడవ కమ్యూనిజం, త్యాగాల పయనించ పడవ కమ్యూనిజం, భోగాల నిరసించ విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం. నగరే సాంద్రలత గంధములు పున్నాగ దిరిశన గన్నిరు పుల్యరులు ఆకుపచ్చని లే ఒగరు వాసన పూ గుబురు గుబురుల కాత గురువందను పోత వీసేటి ఈ గాలి మోసేటి ఈ నేల పొంగేటి ఈ గంగ పొద్దు నింగి నేల ఈ పంచభూతాలను ప్రకృతిని శోధించ చొరవ కమ్యూనిజం. ప్రాణాల కెరువని తెగువ కమ్యూనిజం ఉంటుంది. కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత వాకాది ఉంటుందిరా. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత దాకాది ఉంటుందిరా. నోములుండవు అని అనుకోకురా మాకు, నోములుండవు అని అనుకోకురా మాకు, పూజలుండవి అని నవ్వొద్దురా. నోములుండవు అని అనుకోకురా మాకు, పూజలుండవు అని నవ్వొద్దురా. పనిని పూజించేటి నోము కమ్యూనిజం, పనిని పూజించేటి నోము కమ్యూనిజం, పాలకులనెదిరించే సాము కమ్యూనిజం. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత వరకు అది ఉంటుందిరా. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత దాకా అది ఉంటుందిరా. పనిని పూజించేటి నోము కమ్యూనిజం, పాలకులనెదిరించే సాము కమ్యూనిజం, అనసబడ్డ జనులకు ఆయుధం కమ్యూనిజం. ఏ భేదమెరుగ
సాగని అభినవ గుప్తుని పూర్ణాద్వైతము, శంకరుడు చెప్పిన అద్వైత తత్వము, రామానుజుని విశిష్టమైన బోధ. ఏదైతేనేమి ఈ లోకంబు లోపల మానవత తత్వాలు ఎన్నున్నవో గాని ఆత్మావతి సర్వభూతాని అనే తత్వం ఏ భేదమెంచని వాదము ఒకటుంది. జగతిలో ఏ భేదమెంచని వాదము ఒకటుంది. ఏ భేదమెంచని వాదమే కమ్యూనిజం. అది వేదమే కమ్యూనిజం, వాదమే కమ్యూనిజం, వేదమే కమ్యూనిజం, వాదమే కమ్యూనిజం, వేదమే కమ్యూనిజం, వాదమే కమ్యూనిజం, వేదమే కమ్యూనిజం. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత దాకా అది ఉంటుందిరా. ఉంటుంది కమ్యూనిజం ఉంటుందిరా, జగతి ఉన్నంత దాకా అది ఉంటుందిరా. ఏముంటది? సిరులను సృష్టించే వారి వరము కమ్యూనిజము. సిరులను సృష్టించే వారి వరమే కమ్యూనిజము, సిరులను సృష్టించే వారి వరమే కమ్యూనిజము, సిరులను సృష్టించే వారి వరమే కమ్యూనిజము, సిరులను సృష్టించే వారి వరమే కమ్యూనిజము. పరులను హింసించనట్టి గుణమే కమ్యూనిజము, పరులను హింసించనట్టి గుణమే కమ్యూనిజము, పరులను హింసించనట్టి గుణమే కమ్యూనిజము, పరులను హింసించనట్టి గుణమే కమ్యూనిజము. పరులను హింసించరు, స్త్రీలను పూజిస్తారు. ఇవాళ ఆదానికి వీళ్ళు చేసిన పని వల్ల కాదు, శ్రమజీవుల వల్లనే ఈ సంపద అంత పెరిగింది. కానీ మేమే హింసకు పాల్పడితే మీ సుఖాలు ఉండవు. కానీ మేము హింసావాదులు కాము, కమ్యూనిస్టులం. హింసకు సమాధానము తమ నెత్తులతో త్యాగాన్ని ధారపోసిన మహోన్నత యోధుల చరిత్ర కమ్యూనిజం. మీరు నిరంకుశుడు, కమ్యూనిస్టు నిరంకుశుడు కాదు. నిరంకుశానికి సమాధానం కార్మిక వర్గ ప్రజాస్వామ్యం, కమ్యూనిజం. హింసకు త్యాగం, నిరంకుశత్వానికి ప్రజాస్వామ్యం, దుర్మార్గానికి మానవత్వం. దీనికోసమే సుందరయ్య గారు, నంబుద్రిపాదు, చంద్ర రాజేశ్వరరావు, సర్వదేవపట్ల రామనాథం, ప్రమోద్ దాస్ గుప్తా, జ్యోతిబాసు, ఇలా మహోన్నత బాలానందను, ఏకే గోపాలను, ఒక్కరేమిటి ఎంతమంది త్యాగదనులు, ఎందరా మహాత్ములు. భీమిరెడ్డి నరసింహారెడ్డి, నర్రా రాఘవరెడ్డి, మల్లు స్వరాజ్యం, జక్కా వెంకయ్య గారు. ఒక్కరొక్కరి చరిత్ర. రామాయణంలో రాముని కథ చదివి రామభక్తులంతా పులకిస్తారో, ఒక్కొక్క కమ్యూనిస్ట్ యోధుని కథ 100 రామాయణాల పెట్టు, గుర్తుపెట్టుకోండి. అంత త్యాగం, అంత శోకాన్ని అనుభవించినారు. పులుపుల శివయ్య గారి కథ. అలాంటి త్యాగదనుల కమ్యూనిజానికి మేము ఎక్కడెత్తామంటే, కమ్యూనిజం ఎక్కడుందంటే మా లోపల లేదు, దానికి తత్వం ఉంది. ఓ పుల్లా ఓ పుల్లా ఓ పుడుక ఎండు గడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు, వెరీ గుడ్, అంతే. ఓ పుల్లా ఓ పుడక ఎండు గడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు, పిట్టె బతుకే ఎంత హాయి, పిట్ట 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 బతుకే ఎంత హాయి. చిగురుటాకు ఒగరు పూత లేత పింద తీపి పండు నోటి కంది, చిగురుటాకు ఒగరు పూత లేత పింద తీపి పండు నోటి కంది, చింతలేక కునుకు తీసే సూపర్
సింతలేక కునుకు తీసే పక్షు బతికే సౌఖ్యమోజి. ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి. ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి. కోరసులు మాత్రమే. పూటకుంటే అంతే చాలు వెంకటరెడ్డి, పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు. పూటకుంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు. దాసుకునేటి గుణము లేదు, లోబితనము ఎరుక లేదు. లోబితనము ఎరుక లేదు, 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 లోబితనము ఎరుక లేదు. ఉంటే అంతే చాలు రేపు ఎట్లనే ధ్యాస లేదు. దాసుకునేటి గుణము లేదు, లోబితనము ఎరుక లేదు. ఈ లోకమంతా తరచి చూసినా సగరగనేరా సా 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 రీ సారి సారిగా మాగరి సరి సా సా. ఈ లోకమెల్లా తరచి చూసినా నరునికున్న ఈర్ష మాట్లాడదే. నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టకు లేదు. పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుల్లా. ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి. రామసిలుక గోరు వంక రామసిలుక గోరు వంక పాల పిట్ట తీతువమ్మ. రామసిలుక గోరు వంక పాల పిట్ట తీతువమ్మ. పావురాయి బిడల కొవ్వ తెల్ల కొంగ. సూపర్. కమ్యూనిస్టు పార్టీల మాత్రమే దళితులకు అత్యున్నతమైన న్యాయమైన మహోన్నతమైన అవకాశమే కాదు అర్హత ఉంటుందని నిరూపించి తెలంగాణలో ఒక జాన్ వెస్లీని, ఇంకో ప్రాంతం అయితే ఈర్ష వేరే పార్టీలు అయితే ఉద్యమం యొక్క గొప్పతనం కమ్యూనిస్టు పార్టీ. ఇచ్చిన వాళ్ళు వదులుకున్న వాళ్ళు తక్కువేం కాదు, కానీ కమ్యూనిస్టు పార్టీ ప్రయోజనాలు వ్యక్తిగతమైనవి కావు, అది ప్రజా ప్రయోజనాలు, అది నాయకత్వ ప్రయోజనాలు కావు. అవి ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి. పిట్ట పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి. రామసిలుక రామసిలుక గోరు వంక పాల పిట్ట తీతువమ్మ. పావురాయి నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరు లేదు. ఆ పేరు కోసం ఉనికి కోసము 50 ఏళ్ల ప్రజా కళాకారుడు గింత గింత కీర్తికాంక్షలని జగనన్న ముందర గుర్తుపెట్టుకోండి. ఆ పేరు కోసం ఉనికి కోసము ఈ సమంతా రాటము లేదు. అది కమ్యూనిజము నాయన. ఈ విశ్వమే ఓ కమ్యూనిజమురా. ఓ పుల్లా ఓ పుడుక ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి పిట్ట బతుకే ఎంత హాయి. చదువు నేర్పే
సాలె లేదు, బోధ చేసే గురువు లేడు. చదువు నేర్పే సాలె లేదు, బోధ చేసే గురువు లేడు. వణుకు పుడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు. చదువు నేర్పే సాలె వణుకు పుడితే ఉడుకు లేదు, చదువు నేర్పే సాలె లేదు, బోధ చేసే గురువు లేడు. వణుకు పుడితే ఉడుకు లేదు, రోగం వస్తే రామచంద్రారెడ్డి గారి త్యాగమైన హాస్పిటలే లేదు. ఏమి కళ్ళ నీళ్ళు వస్తాయి ఆసుపత్రికి పోతే. ఏం మహాత్ములు. ఇవాళ మనం ఆస్తిత్వ ఉద్యమాల పేరుతో, కులాల పేరుతో ఒక్కసారి సుందరయ్య గారి సర్వస్వం త్యాగం చేసిన ఆసుపత్రి కొండి. పేద ప్రజలకు అందే నాణ్యమైన వైద్యం భారతదేశంలోనే అరుదు. గుర్తుపెట్టుకోండి. అక్కడ డాక్టర్లను చూస్తే నా కళ్ళ వాళ్ళ కన్నీళ్ళు, నా కన్నీళ్లతో వాళ్ళ పాదాలు కడగాలన్నంత భక్తి కలిగింది. చెన్న రాజేశ్వరరావు గారు ఊరికొతే సమస్తం ప్రజలకు ఇచ్చేసి తన కుమారుడు మామూలు వ్యవసాయదారునిగా బతుకుతున్నాడు. మనం మాట్లాడతాం, ఆస్తిత్వ ఉద్యమాల పేరుతో బాధ్యతారహితమైన ప్రశ్నలేస్తాం. న్యాయం కావాల్సిందే. చదువు నేర్పే సాలె లేదు, బోధ చేసే గురువు లేడు. వణుకు పుడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు. అన్ని ఉన్నాయి అన్నా నరుడు ఆశలోభం వెంటాడంగా. ఏమీ లేని పిట్ట చెంతకు, ఏమీ లేని పిట్ట చెంతకు చేరి జాతకం అడుగుతుండు. ఇది రాయనికే నా గొప్పతనం కాదు, నాకు అర్థమైన మార్క్సిజాన్ని కొరవి సింహాసన దాత్రింశలో కొరవి గోపరాజు పులికథ చెప్పినట్టు, చిన్నయ్య సూరికి పంచతంత్రం కథలు చెప్పినట్టు, నేను పిట్టె పేరుతోని ఈ దోపిడీ వ్యవస్థను ప్రశ్నించడానికి ఈ పాట రాసిన. ఆ పిట్ట మహాయోగులు అనుభవించిన అహం సోహం అనే అంశతో యోగులు ఆ పిట్టెనుతో పోలుస్తారు. ఆ పిట్ట త్యాగ ప్రణవనాదాన్ని ప్రశ్నించే విప్లవ కమ్యూనిస్టు త్యాగమూర్తుల యొక్క నాదం అది. కానీ ఆ నాగానికి దాడులు ప్రతిబంధకాలు కావు. వేరే కళాకారుల ప్రోగ్రాం చూడలేక నేను మీకోసం చాలా పాటలు పాడాను. కానీ గల్లీ చిన్నది, నాకు కూడా మిమ్మల్ని వదలబుద్ధి కాదు. నేను ఒక్క పాట కూడా పాడలేను. కానీ పరిస్థితి, ఈ ప్రపంచం ఉంటేమి పోతేమి, ఎర్ర జెండా కప్పుకొని పోవడం అనేది ప్రపంచంలో అంతకంటే అదృష్టం కొట్టినది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మిగతాదంతా రక్త మాంసముత్ర పురీషముల పాత్ర ఘోరవది. కమ్యూనిజం బుద్ధునితో మొదలైంది. అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాలకి అంగులి మాలుండు దొంగకు సంఘధమ్మమ్మ తెలిపి మార్చి మంగళి ఉపాలి చన్నుడు వెస్సైన అమ్రపాలిని సంగారామాలలో సద్దమ్మ పద బోధకులు చేసిన సొంత ఆస్తి ఆశ సకలకు శోకములకు కారణమున ఆది సామ్యవాదుల బుద్ధులు కన్న కొడుకుల కన్న మిన్నగ కక్కడిని తాను ఆదరించను. మతములను తులనాడి సిద్ధుని కచల తత్వం నెరగపరిచరు. అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందలగా ఆసినాడు. పోచిమిన్ పొలం పని దున్నాడు. ఇప్పటికీ మన కామ్రేడ్స్ అంతా సుందరయ్య గారు వారానికి అప్పుడు విజయవాడ రోడ్ల మీద చెరువు కట్టలను పోయించినారు కమ్యూనిస్టులు. ఒకే ఒక్క విజ్ఞప్తి వినయంగానే, పార్టీని ఏనాడు సలహా ఇచ్చేంత స్థాయి లేదు. కానీ నెలలో ఒక్కరోజు ఈ ప్రజా సంఘాల కార్యకర్తలు, ఈ మేధావులు, ఉపాధ్యాయులు, ఈ విద్యార్థులు ఒక్కరోజు శ్రామిక ప్రజలతో కోతలకో నాట్లకో కలుపలకో ఇటుక భట్టీలకో పొంది విప్లవం దగ్గరగా బతలగండి. అది వాచ్మెన్ బాట, ఏకేజీ బాట. ఒక్కరోజు శ్రమ చేద్దాం. గ్లామరస్ కాదు, శ్రమలో గ్లామర్ దూతం. అందుకే బ్రహ్మంగారు ఇవన్నీ చేసి కన్న కొడుకుల కన్న మిన్నగ కక్కడిని తానాదరించను. మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుక చేసెను. అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందలగాసినాడట. శుద్ధి బారిస బట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి లోకుల మైమలత భ్రమ పెట్టలేదు. వీర బ్రహ్మము యోగిరోరన్నా నిరతంబు శ్రమతో
త్యాగతత్వము నెరుక చేసన్నా నిక్కమైన ప్రజల కవి వేమనకు జగతిన ఎవడు సాటిరా నిక్కమైన ప్రజల కవి వేమనకు జగతిలో ఎవరు సాటిరా ప్రజా కవి వేమనకు జగతిలో ఎవరు సాటిరా నిక్కమైన ప్రజా కవి వేమనకు జగతిలో ఎవరు సాటిరా ఈ భోగ భౌతిక సుఖములు నా గోసిపాతకు సమము రావనే రాచమూకను నమ్మరాదనే రాజ్యమును ఎదిరించి నిలిచెను 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 పాటల ఎగతి కలిగినట్టి పాటల ఎగతి కలిగినట్టి ఆట వెలదుల పద్యమల్లి బూటకపు ప్రతినీతి పైన ఈటలావల విసిరవేమన కొండవీటి రెడ్డి రాజుల బంధువు మనవేమన అంటరాని మాలపల్లెల దేవుడాయను వేమన అంటరాని మాలపల్లెల దేవుడాయను వేమన అంటరాని మాలమాదిగ దేవుడాయను వేమన మాకు దేవుడున్నాడు మాకు ఉన్నాడు జైన వర్ధమానుడు ఇక మీరు ఆడిన ఆటలు మా వేమన్న జాతర మేము ఎర్ర జెండాలు లేకుండా ఉన్న ఎర్ర జెండాలు ఉంటాయి ఎర్ర జెండాలు మీకోసం పెట్టకుండా యువజన సంఘాల ఆధ్వర్యంలో డివైఎఫ్ ఆధ్వర్యంలో లక్షలాది మంది వేమన జాతరలు మనం చెయ్యాలా వీరబ్రహ్మ ఆరాధన మనం చేయాలా బసవేశ్వరుడు అక్కమాదేవి అల్లమా ప్రభు దాసమయ్య ముకుందూరు కబీర్ నామదేవ్ బుద్ధుడు సుందరయ్య కేవల్ కిషన్ బందగి మేము సంస్కృతి వ్యతిరేకులం కాదు చరిత్ర వ్యతిరేకులం కాదు చరిత్రలో అమానుషత్వం ఉండొద్దని మీ చరిత్ర ఏమిది గాదా దళితుల రాత మనువు మంటకు ఆవుతియేనా ఏమిది గాథ దళితుల బాధ మనువు మంటకు ఆవుతియేనా చాకిరితోనే తనువంతా ఆకిరితోనే తనువంతా చాకిరితోనే తనువంతా చాకిరితోనే తనువంతా బాధలతోనే బతుకంతా గుండె కోతతో రగిలి రగిలి బండబారనే మా బతుకు ఏమిటి గాథ దళితుల బాధ ఏమిటి గాథ దళితుల బాధ మనువు రాసిన మనువు సంతతి మంటల చితులా మనువాదాన్ని వ్యతిరేకించనికే దళిత మిత్రులారా అంబేద్కరిస్టులారా మనకు నిజమైన మిత్రులు కమ్యూనిస్టులు ఎర్ర జెండా వాళ్ళు ఏ ఓట్ల పార్టీలు ఏ ఉద్యమ పార్టీల కన్నా ఎర్ర జెండాలే మీ కష్టాలు ఉంటాయి ఉండాలని కోరుకుంటూ నేను కొద్దిసేపు అయినాక టైం ఉంటే మళ్ళీ పాడతా కానీ మీరు పోకుండా గల్లీ చిన్నది గరీబ్ వల్ల కథ పెద్దది గల్లీ చిన్నది గరీబ్ వల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు గల్లి కొట్ల కన్న చిన్నగున్నాయో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నాయో గల్లీ చిన్నది తుమ్మై కడుపలు
తుమ్మై కడుపలు తుప్పు పట్టిన సిలుకులు పుచ్చుతోన తలుపులేమో పెచ్చులుడుతుంటాయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది గల్లీ శ్రీరామ్ కారంకి శ్రీరామ్ ఇక్కడ ఎత్తు మనిషి సుట్టమై గ్రేట్ ఆర్టిస్ట్, నా ప్రాణమిత్రుడు, వాడు తమ్ముడు. ఈ ఎర్ర జెండా కోసం వాని వృత్తిని అంత వదిలి నా ఇంట తిరుగుతున్నాడు. ఇళ్ళ నుంచి నేను వాళ్ళంట తిరుగుతాం. ఎత్తు మనిషి సుట్టమై కొత్త ఇంటికొస్తరా పైన కడుప పనకు తగిలి నెత్తి బొప్పి గడుతుందో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది కలిగినొల్ల కాల నీల వరద మురుగు నీళ్లురా వీళ్ళ నల్ల పైపుతోని వీయమందుకుంటదో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిళ్ళి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది కల్లాపి తల్లి ముగ్గులే కాంచ వాళ్ళకుంటది వాకిలి ఇరుకుతోని వాంచనాపుకుంటారో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిళ్ళి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది వాళ్ళ చేతికి వాచున్నది కాని సెల్లులరిగి ఉన్నవి. టయమెంతని అడిగినప్పుడు తలలు తిరుగుతున్నవి. వాళ్ళ ఇంటిలో ప్యానున్నది విమానపు మోతున్నది. ఆ సప్పుడొచ్చే డొక్కు ప్యాను ఎప్పుడు ఊసిపడుతుందో. దర్వాజలిరుకు దగ్గర జరిపి కట్టుకుంటారో. జర లావు ఉన్న జర దొడ్డు ఉన్న కోడి పుంజు దూర సంసజిస్తుందో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిళ్ళి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిళ్ళి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిళ్ళి కొట్టు కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది పారపని శాతగాక పట్నం ఒలిసొస్తారో. కూరగాయ బండ్లెంట ఉల్లిగడ్డ ఎంతమ్మిత కడుపుల కుడుకొస్తుందో. ఎదుగుతున్న భారత్ అంట వెలిగే స్వర్ణాంధ్ర అంట ఇప్పుడే వెలిగిస్తాడగా అని ఆదానిగానికి అన్ని అప్పచెప్పుతుంటే ఉక్కు ఫ్యాక్టరీ బదులు ప్రాణం పోసిన చోట పట్టాభి ఆంధ్ర బ్యాంకు పరుల పేరు ఎట్లాయే. ఉక్కు ఫ్యాక్టరీ కావాలా? పారపని శాతగాక కూరగాయలమ్ముకుంటా గల్లీలల్ల తిరుగుకుంట గట్టి గల్రుతుంటారో. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిళ్ళి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది అప్పుల ఈ కంట్రాక్టరు అడ్వాన్సులు ఇస్తారు. తాపి పార పట్టుకొని తట్టలెత్తుకుంటారు. తెల్లారి 6ంటికి పనిలా దిగిపోతారు. రాత్రి 10 వరకు వాళ్ళు షాకిరీ చేస్తుంటారు. 10 గంటలు లేవురా, పెచ్చుకూలి లేదురా. ఇది అడిగడ్డీక ఏ సర్కారు ఏ చట్టం పని చేయదు. అందుక ఎర్ర జెండా తాపీ కార్మికుల యొక్క సంఘము గట్టాలిరా. కంట్రాక్టరు గుండెలపై కంట్రాక్టరు దోపిడిపై కదునేదొక్కాలిరా. గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిళ్ళి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ చిన్నది గల్లీ చిన్నదో గరీబోళ్ళ కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిళ్ళి కొట్ల కన్న చిన్నగున్నయో. గల్లీ
చిన్నది ఎంఏ చదివి ఏది లేక ఉద్యోగం ఏది లేక బజ్జీలమ్మే తోడుగడు అప్పడాలు మిరప బజ్జీలేసి అమ్మే బండ్లురా గరం పొగలు వదులుకుంట గల్లికి 10 ఉంటాయి అమ్ముడెంతనో గాని అరుసుడెక్కువ ఉంటది అమ్ముడెంతనో గాని అరుసుడెక్కువ ఉంటది చిన్న చిన్న కొట్లురా చిల్లర అంగళ్ళురా ఆ చిల్లర కొట్లల్ల చిన్న ఖాత బుక్కు పెడతారో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కనబెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో గల్లీ చిన్నదే గల్లీ చిన్నది గరీబోళ్ళ కనబెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో గల్లీ చిన్నదే అర్ధరాత్రి వరకు గల్లీ అల్లరల్లరుంటదో అర్ధరాత్రి వరకు గల్లీ అల్లరల్లరుంటదో అలసి కునుకు వట్టే ముందే నల్ల సప్పుడు వస్తుందో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోల కనబెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో గల్లీ చిన్నది గల్లీ చిన్నది గరీబోళ్ళ కనబెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో గల్లీ చిన్నది కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారో కొబ్బెర గసాలు నూరి మసాలా దట్టిస్తారో నెల్లూరు దోస్తులు వస్తే చేపలు దెమ్మంటారో నెల్లూరు దోస్తులు వస్తే చేపలు దెమ్మంటారో ఏటి చేప నీటి రుచి ఎంత రుచి అంటారో గరం మసాలా ఎంత వేసి ఘాటుగా ఉడికించిన కొత్తిమీర పుదీనా లేత కట్టలేసిన గరం మసాలా ఎంతేసి ఘాటుగా ఉడికించిన కొత్తిమీర పుదీనా లేత కట్టలేసిన మోరి మురుగు వాసనకు కూర కంపు కొడుతుందో గల్లీ చిన్నదే గల్లీ చిన్నది గరీబోళ్ళ కనబెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో గల్లీ చిన్నదే గల్లీ చిన్నది గరీబోళ్ళ కనబెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో గల్లీ చిన్నదే ఈ గల్లీ బతుకుజం అనేది ఎండిన జముకల వేర్చి అంతస్తులు వేర్చినమో సత్తువంత పోసి భూమి సాగు చేసినము సంపదంత సృష్టి చేసి సలికి గుడిసెలలో ఉంటాం ఈ దోపిడి కోరలు వేక ప్రజా కళాకారులం పోరు జెండ మిత్రులం ఆ పోరాట దండుతో ఏకమయ్యి సాగితే ఎర్ర జెండ ఎగురితే గల్లి వెన్నెలగా వస్తుందిరో